ఫ్రెండ్స్, ఈ ఇయర్ రిజల్ట్స్లో సాహి దర్శిని షీ గాట్ ర్యాంక్ 112 ర్యాంక్ వచ్చింది. సాహి అంతకుముందు టూ అటెంప్ట్స్ కూడా హెచ్పిసిఎల్లో జాబ్ చేస్తుండగా రాసింది. బోత్ అటెంప్ట్స్లో కూడా ప్రిలిమ్స్ దగ్గరలో మిస్ అయింది. థర్డ్ అటెంప్ట్లో జాబ్ రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షీ ప్రిపేర్డ్ అండ్ షీ గాట్ 112th ర్యాంక్. ఫస్ట్ మెయిన్స్ ఇదే, బట్ స్టిల్ షీ ఏబుల్ టు క్లియర్ ఎగ్జామినేషన్. అయితే సాహి, లాస్ట్ 2 అటెంప్ట్స్కి ఈ అటెంప్ట్కి ప్రిలిమ్స్లో నువ్వు చేసిన చేంజెస్ ఏంటి? అండ్ లాస్ట్ టైం కన్నా స్కోర్ పెంచుకోవడం కోసం అడిషనల్గా ఏం చేసావు ప్రిలిమ్స్లో? సార్, అడిషనల్గా లైక్ ద వే ఐ స్టడీ డిడ్ డిఫర్, బట్ నేను చేసిన వన్ స్పెషల్ థింగ్ ఇస్ సంథింగ్ లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నా మెయిన్ ఎగ్జామ్లో కొంచెం అగ్రెసివ్గా అటెంప్ట్ చేశాను. ఇంతకుముందు ఎగ్జామ్స్లో నేను ఓన్లీ 70-75 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసేదాన్ని. ఈసారి ఐ వాంటెడ్ టు టేక్ దట్ రిస్క్ అండ్ 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో దానికన్నా ముందు నేను రాసిన టెస్ట్ని ప్రాపర్గా అనలైజ్ చేశాను. ఏ దగ్గర నా గెసెస్ తప్పు వెళ్తున్నాయి, ఎక్కడ నా గెసెస్ రైట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దాట్ ఐ మేడ్ అన్ అనాలిసిస్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ దెన్ సో మెయిన్ 3 చేంజెస్. ఫస్ట్ థింగ్ వాట్ యూ డన్ ఇస్ you focused on previous questions. Yeah. Second thing is whatever exams you wrote, you analyzed them. After writing the exam, you analyzed them. Yes. Third thing ఏంటంటే నువ్వు అటెంప్ట్ ఎక్కువ ఇచ్చావు. Yes. అంటే గెస్ చేసావు, చాలా వరకు కామన్ సెన్స్ యూజ్ గెస్ చేయడం ట్రై చేసావు. I've like earlier attempts I've never tried to like take a very aggressive guess or something. If I do not know all the options, or like if I'm confused between 2 or 3, then I used to just try to remove, like not really answer it. But then this time I thought I'll take that risk. But then I took a calculated risk, not like just like that, but based on how many questions I'm taking risk on and using elimination techniques. మీరు హెచ్పిసిఎల్లో ఆల్రెడీ వర్క్ చేస్తుంది కదా. హెచ్పిసిఎల్ లైక్ వెరీ గుడ్ జాబ్ మామూలుగా అయితే, అండ్ వెరీ హై శాలరీ వస్తుంది ఫ్రాంక్లీ. గ్రాడ్యుయేషన్ అయిపోగానే మంచి జాబ్ వచ్చింది, అది పిఎస్సి జాబే. అటువంటి జాబ్ రిజైన్ చేసేసి సివిల్స్కి వెళ్ళిందంటే, సివిల్స్ అంటే రిస్క్లా చాలా రిస్క్లా చూస్తారు. అంటే ఇట్ మే టేక్ 5 years పట్టచ్చు, 4 years 6 years పట్టచ్చు, చెప్పలేము. మరి అంత మంచి జాబ్ని రిజైన్ చేసి రిస్క్ తీసుకుంటుంటే మీరు ఎలా ఎంకరేజ్ చేయగలిగారు ఆ టైంలో? ఆ రిస్క్ అనిపించలేదా మీకు? దాంట్లోనే ఎస్పీసీఎల్ని కంటిన్యూ చేయమని నేను యాక్చువల్గా చెప్పాను. ఓకే సార్. కానీ వాళ్ళ మదర్ ఎయిమ్ ఈజ్ టు మేక్ హర్ ఆఫీసర్. మీరు పిఎస్సి ఎందుకు రిజైన్ చేస్తాం? ఎంకరేజ్ టు స్టాండ్ బై ఇయర్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ ఎ గుడ్ జాబ్, very good package also, very good package, technical job, very good. Actually she posted in Secunderabad only. Yes. It is very comfortable, no problem, I told, but her mother encouraged her. Okay. Her goal is too big. Okay. మేడం, ఇప్పుడు పిఎస్యు రిజైన్ చేయగానే ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చేసింది. రిజైన్ చేసిన తర్వాత రాసి ఫస్ట్ ఉంటుంది. అంతకుముందు 2 attempts కూడా జాబ్ ఉన్నప్పుడు కదా. సో మీకు రిజైన్ చేసిన తర్వాత 1 yearలో ర్యాంక్ వచ్చేస్తుందని కాన్ఫిడెన్స్ ఉందా, లేదా 3-4 years అయినా కూడా లెటర్ రీడ్ చదవనిద్దాము అని ఫీల్ అయ్యారా మీరు ఫస్ట్లో రిజైన్ చేసినప్పుడు? డెఫినెట్గా అది వచ్చేంత వరకు కంపల్సరీ చదవాలని అనుకున్నాను. ఓకే, 3-4 years అయినా కూడా వెయిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా. ఓకే. అండ్ నేను కమింగ్ టు ద ఇంటర్వ్యూ అమ్మా, రిజల్ట్స్ రాకముందు ఒక ఫ్యూ డేస్ ముందు కూడా వీ బోత్ స్పోక్ మాడుకున్నాం. అవర్ మాక్ ఇంటర్వ్యూ, హౌ డిడ్ హెల్ప్, హౌ డు యూ ఫీల్ అబౌట్ అవర్ మాక్ ఇంటర్వ్యూ? Sir, especially this mock interview, one thing I keenly remember about it is the length with which it was taken. It was around 45 to 50 minutes my interview went, and it was very different questions were asked, diverse questions were asked, which first thing they have helped me kind of refine my answers, because while they were being asked critically, every single answer I gave or response I gave was being questioned back again. So this kind of a little type of grilling actually helped me refine my answer, also made me understand ki if I answer this thing, probably this would be my counter question, so I shouldn't be really answering or putting out these words when I'm trying to answer something. So that kind of measurement is what I could make. That is one thing, sir. And the other one is, after you ended the interview, you gave me a feedback, very positive feedback and a very vibrant feedback, which said you have that confidence, you have that personality in you, you just have to refine yourself and refine the interview thing. And then you've also told about how I should be more honest with my responses, and a more specific point, if I have to remember, you've told how I should be thinking like an IAS officer itself, like think like an officer there and then speak. So I think these all I've gathered those points and the questions which you have asked, and then from there I've
took on, sir. One thing I understood about you is that whatever feedback is given, whatever points told, you learn them immediately. Because generally feedback will be given to many people. I give feedback to many people. But very few actually take their feedback and work on that and make their minor changes. It's always minor changes only. That I think I really found in you, in the way you accept the feedback, I understood on that day only. So just briefగా 10th ఇంటర్ డిగ్రీలో యావరేజ్ మార్క్స్ వచ్చి ఉంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వగలరా అంటే అవ్వడానికి వస్తున్న వాళ్ళకి నువ్వు చెప్పే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ ఒక 1 or 2 పాయింట్స్. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎవరైనా ఎగ్జామ్కి వచ్చే ముందు ప్రాపర్ అనాలిసిస్ చేసి ఉండాలి. ఈ ఎగ్జామ్ ఏంటి, మనం దేనిలోకి వెళ్తున్నాము, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ కావాలి. లైక్ బెస్ట్ కేస్ సినారియో ఫస్ట్ అటెంప్ట్ వెరీ గుడ్, కానీ అది కాకపోతే ఎన్ని ఇయర్స్ యాక్చువల్లీ మనం దీనిలో పెట్టాలి, వాట్ ఈజ్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ఇట్, మనం దానికి మెంటలీ రెడీగా ఉన్నామా లేదా. అండ్ ఫస్ట్ ఇది మెంటలీ ఒక సెట్ ప్రిపరేషన్ అనేది కావాలి సార్. వన్స్ యువర్ సెట్, నీ గోల్ సెట్, వై యూఆర్ అపైరింగ్ ఫర్ ది ఎగ్జామ్, ఎందుకు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం, ఎందుకు నాకు ఈ సర్వీస్ కావాలి, అది అన్నీ అర్థమైన తర్వాత దెన్ యూఆర్ మెంటలీ ప్రిపేర్డ్. ఆ మెంటల్ ప్రిపరేషన్ తర్వాత ఎగ్జామ్ స్ట్రాటజీ, లైక్ చదువుతూ స్ట్రాటజీ చేసుకోవాలనుకోవడం ఈజ్ నాట్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మనం ఫస్టే లైక్ ఇఫ్ 1 yearకి చదువుతున్నామంటే నా రఫ్ ప్లాన్ ఉండాలి. నాకు నేను ఎన్ని రివిజన్స్ కావాలి, నాకు ఎన్ని మంత్స్లో నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా, అలా రఫ్గా అన్ని సబ్జెక్ట్స్కి ప్లాన్ చేసుకొని ఆ సబ్జెక్ట్ వైజ్ వెళ్ళి మళ్ళీ టాపర్స్ బ్లాగ్స్ చదివి వాళ్ళు ఏ రిసోర్సెస్ వాడారు, మళ్ళీ ఆ నోట్స్ చేసుకోవడంలో పాయింట్ లేదు. ఆల్రెడీ మన దగ్గర ఉంటే వాళ్ళు యూస్ చేసుకొని ఎక్స్ట్రా రాసుకొని ఆగ్మెంట్ చేసుకోవడం బెటర్. దాని తర్వాత ఈ మ్యాక్రో ప్లాన్ తర్వాత మళ్ళీ మైక్రో ప్లాన్ చేసుకొని ఇన్ని పేజెస్ ఉన్నాయి నా బుక్లో, ఇవి నేను ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాను. సో అట్లా రెగ్యులర్గా ఇన్ని డేస్ అని పెట్టుకొని మనకు ఒక రియలిస్టిక్ ఒక టైం టేబుల్ వేసుకొని ఎన్ని అవర్స్ చదవగలుగుతున్నాను ఎవ్రీ డే, దాన్ని బట్టి రివైజ్ చేసుకుంటూ ఆ టైం టేబుల్ని దాని మీద వర్క్ చేస్తూ వెళ్ళాలి. అండ్ అట్లా డిసిప్లిన్డ్గా ప్రాపర్ రివిజన్తో పాటు స్టాండర్డ్ సోర్సెస్, కరెంట్ అఫైర్స్ చదివితే ఐ డోంట్ థింక్ దిస్ ఎగ్జామ్ ఈజ్ రియలీ బిగ్ టు క్రాక్. బట్ వన్ థింగ్ సార్, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ద ఎగ్జామ్ హ్యాస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. మన కంట్రోల్లో లేనివి చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు హూ హ్యావ్ వర్క్డ్ ఈక్వలీ హార్డ్ యాజ్ మీ, అండ్ టుడే ఐఎమ్ హియర్. బట్ వాళ్ళు ఎన్ని మార్క్స్తో మిస్ అయ్యారో నాకు కూడా తెలియదు ఇప్పటికి. సో ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. జస్ట్ బికాజ్ మన ఈ ఎగ్జామ్లో అయింది దీనివల్ల మన పర్సనాలిటీ మనం జడ్జ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక గోల్ ఉండాలి కి ఇన్ని అటెంప్ట్స్ ఇస్తాను, దాని తర్వాత వీ షుడ్ హ్యావ్ అవర్ అదర్ ప్లాన్స్ ఆల్సో, సో దట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇయర్స్ ఆఫ్ ది యూత్ షుడెంట్ గెట్ వేస్టెడ్. అండ్ దాన్ని బట్టి ఇన్ని అటెంప్ట్స్ ఇస్తాను, ఇది నా ఫైనాన్షియల్ పొజిషన్, దీన్ని బట్టి ఐ కెన్ వేరీ దిస్ మచ్, ఇంత నాకు ఓకే, అలా అన్ని క్యాల్కులేషన్ చేసుకొని వీ షుడ్ గెట్ ఇన్ టు ఇట్. దానివల్ల ఐ ఫీల్కి తర్వాత ఉన్న రిపర్కషన్స్ మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు అండ్ ఒక ప్లాన్ ఉంటుంది మనకి, ఇది కాకపోతే ఏం చేయగలుగుతాము అని. సో అలాంటి ప్లాన్ ఉంటే ఇంకా కాన్ఫిడెంట్గా ఈ ఎగ్జామ్ని అప్రోచ్ అవ్వగలుగుతామని నా ఫీలింగ్స్. పర్లేదు, యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ ఎ మెంటర్ కొన్ని క్వాలిటీస్ చూస్తాం మేము బేసికల్గా. అలా కాకుండా ఒక పేరెంట్గా మీరు కొంచెం క్వాలిటీస్ అబ్జర్వ్ చేస్తారు. అంటే ఈ క్వాలిటీస్ వల్ల మా అమ్మాయికి ర్యాంక్ వచ్చింది, ఈ క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి ఎవరైనా కూడా, అవి వెళ్ళిపోతాయి బాగా అని చెప్పాలంటే మీరేం చెప్తారు? మెయిన్ డెడికేషన్ అవసరం. అసలు దాన్ని ఆ గోల్ని అచీవ్ చేయాలి అని చెప్పేసేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తనకు బాగుండేవి. అలానే ప్రిపరేషన్ కూడా అవసరము. తను చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వకపోతే కూడా, ఇన్ కేస్ బ్యాక్ వస్తే కూడా అలా కాన్ఫిడెన్స్గానే బ్యాక్ రావాలి, అంతేగాని డిప్రెస్ అవ్వద్దు. తను చాలా కాన్ఫిడెంట్గా ఉండేది, చాలా హార్డ్ వర్కర్ మెయిన్ అది. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఒకే స్కూల్, తను LKG to 10th సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ఆస్మాన్ గడు. ఎప్పుడు తను టాపరు, క్లాస్లో టాపరు. ఎప్పుడు చిన్నప్పుడు ఏమనేదంటే నా క్లాస్లో టాపర్ వస్తే ఏంటి 5 sectionsలో టాపర్ రావాలి మమ్మీ అనేది. చిన్నప్పటి నుంచి కూడా బాగా చదివేది, ప్లస్ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళేది బాగా. తర్వాత అసలు మేము అసలు IIT సైడ్ అనుకోలేదు యాక్చువల్లీ. ఇంటర్మీడియట్ జస్ట్ జాయిన్ చేసాము, IIT వచ్చింది, పాట్నా వెళ్ళింది. అక్కడి నుంచి కూడా తను బాంబే IIT, తర్వాత బెంగళూరు, ఇవన్నీ కూడా చాలా ఇంటర్న్స్ చేసింది.